ఇవాళ మ్యాథ్స్ పైన మీ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలని ఉంది నాకు. ఓకే, ప్రిఫరెన్స్ మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయాలా, లేకపోతే షార్ట్ కట్స్ షార్ట్ ట్రిప్స్ చెప్పేస్తే సరిపోతుందా? నెక్స్ట్ ప్రాబ్లం, మీకు ఫార్ములా ఏ గుర్తుండట్లేదా, లేకపోతే ఫార్ములా తెలుసండి మాకు, ఫార్ములా నుంచి క్వశ్చన్ ఆన్సర్స్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది, ఫార్ములా వస్తుంది కానీ దాని నుంచి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మాకు తెలియట్లేదు అని కూడా కొంతమంది అడుగుతారు. నెక్స్ట్ డిజైర్, మీకు మార్క్స్ వస్తే సరిపోతుందా, లేకపోతే సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టము, సబ్జెక్ట్ మీద ఎక్స్ప్లెనేషన్ అంటే నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అర్థమయ్యేలాగా చెప్పాలి అని అంటారా? నెక్స్ట్ ఫైనల్గా ఐడెంటిటీ అంటే ఏముంది, నాకు మార్క్స్ వస్తే సరిపోతుంది అంటే కొంతమంది పూర్ స్టూడెంట్స్ ఉంటారు, నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలండి, అర్థం కాదండి అంత ఈజీగా అని అంటారు. కొంతమంది చిన్న హింట్ ఇస్తే చాలు, నాకు చిన్న హింట్ ఇస్తే నేను మ్యాథ్స్ చేసేసుకోగలనండి, నేను ఛాంపియన్ అయిపోతాను, నాకు అలా చిన్న పక్కన హెల్ప్ చేయడానికి ఎవరు లేరు, సో అలాంటి హింట్స్ ఇస్తే సరిపోతుంది అని అంటారా? ఈ 4 క్వశ్చన్స్కి మీరు జాగ్రత్తగా ఆలోచించి పేరెంట్స్ ఆర్ పిల్లలు ఎవరైనా సరే మీరు నాకు ఆన్సర్ చేస్తే నా నెక్స్ట్ వీడియోస్ మీకు యూజ్ఫుల్ అయ్యేలాగా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, నేను మ్యాథమెటిక్స్ టీచర్ శ్రీలత.